దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దివ్య క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న క్షేత్రం కుక్కి సుబ్రహ్మణ్యం. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం బెంగళూరుకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కొలువై భక్తులచే నిత్యం నీరాజనాలు అందుకుంటూ ఉంటారు. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం అతి పురాతనమైనది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అనే అర్థం ఉంది. ఈ క్షేత్రం కుక్కీపురంగా, కుక్కి లింగంగా, తదనంతరం కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో, సహ్యాద్రి పర్వతాలలో, దట్టమైన అడవిలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కొలువయ్యారు. భక్తులకు దివ్యానుభూతులను మిగిల్చే ఈ క్షేత్రం మంగళూరు జిల్లాలో ఉంది. అసుర సంహారం తర్వాత తృప్తి చెందిన ఇంద్రుడు తన కుమార్తెని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివాహం ఈ పుణ్యక్షేత్రంలోనే జరిగిందని స్థల పురాణం చెబుతుంది. కుక్కి సుబ్రహ్మణ్య దివ్య క్షేత్రం దట్టమైన అడవిలో అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య విరాజిల్లుతుంది. విరబూసే అడవి పుష్పాల వనాల నుంచి ప్రవహిస్తున్న కుమారధార ఎంతో మహిమాన్వితమైనది. కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడికి దగ్గరగా దట్టమైన అడవి గుండా ప్రవహిస్తున్న కుమారధార ప్రాంతానికి చేరుకుంటారు. అడవిలో కొండల మీదుగా ప్రవహిస్తున్న కుమారధారలో స్నానమాచరించి భక్తుల చర్మ వ్యాధులు మటుమాయమవుతాయని చెప్తారు. అలాగే తారకాసుర వధ అనంతరం తన శక్తి ఆయుధాన్ని కుమారధారలో ముంచటం వల్ల ఈ కుమారధార నీళ్లకి విశేషమైన మహిమలు వచ్చాయని చెప్తారు. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో దర్శనమిస్తోంది. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఆనుకొని కుమారగిరి పర్వతం భక్తులకి దర్శనమిస్తోంది. పరమేశ్వరుడి ఆదేశం మేరకే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కుమారగిరి పర్వతం చెంత కొలువై ఉన్నారని స్కంద పురాణం తెలియచేస్తోంది. అందుకే ఆ ఆలయ ప్రవేశం పరమ పుణ్యపదం. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్య క్షేత్రం అతి ప్రాచీనమైనది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి లింగ, కుక్కీపురం అని పిలిచేవారు. అనంతర కాలంలో అది కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది. అలాగే స్కందస్వామి ఇక్కడే ఈ క్షేత్రంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించారని, ఆ కారణంగా కూడా దీనికి కుక్కి అనే పేరు వచ్చినట్లుగా చెప్తారు. కుక్కే పట్టణం కుక్కట ధ్వజం నుంచి వచ్చిందని చెబుతారు. దీనికి తోడు స్కందస్వామి ఈ ప్రదేశంలో నివసించి శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుక్కుట, కుక్కు అనే పేరు వచ్చిందని, కాలాంతరంలో అదే కుక్కి సుబ్రహ్మణ్యంగా పేరు వచ్చిందని చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన కుక్కే ఆలయం ప్రాంగణానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. విశాలమైన ప్రాంగణంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రధాన ఆలయం భక్తులకు అద్వితీయమైన అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా బయట ఒక మూలగా దర్పణం తీర్థం ఒకటి దర్శనం ఇస్తుంది. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో పెద్ద గంట ఒకటి దర్శనమిస్తుంది. అలాగే ప్రధాన ఆలయ ద్వారం వెండి తొడుగుతో దర్శనమిస్తుంది. శివుడి మెడల ఆభరణమైన వాసుకిని
గరుత్మంతుడు తరుముతుండగా వాసుకి వచ్చి శివుణ్ణి కాపాడమని కోరగా శివుడు అప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తల దాచుకోమని చెప్పగా వాసుకి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని శరణు కోరింది అని పురాణాలు చెప్తున్నాయి. తారకాసురుడి వద్ద అనంతరం కుమారస్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. వాసుకి పరమేశ్వరుడు ఇచ్చిన వరం కారణంగా వాసుకి ఈ క్షేత్రంలో కుమారస్వామి చెంత కొలువై ఉన్నాడని తెలుస్తోంది. ఏ ఆలయానికైనా గర్భాలయ దర్శనమే ప్రధానమైంది. గర్భగృహం మూల విరాట్ దర్శనమైతే ఆ క్షేత్రానికి తీర్థయాత్రగా వచ్చిన ఫలం దక్కేది. ఈ కుక్కే క్షేత్రం మూల విరాట్ని చూసిన భక్తులు ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. నేరుగా గర్భాలయంలోకి వెళ్లే వెసులుబాటు ఇక్కడ భక్తులకు లేదు. అలాగే పురుషులు తమ పైదుస్తులు తొలగించి స్వామివారిని దర్శించుకోవాలి. గర్భాలయ ప్రాంగణం నిత్యం సుబ్రహ్మణ్య స్వామివారి నామస్మరణతో మారుమ్రోగుతూ అదో కైలాసాన్ని తడిపిస్తుంది. గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం కార్తికేయ నమః అంటూ గర్భాలయంలో కొలువైన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని స్వామి మా పూజలు గొని మాకు ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు స్వామి అంటూ ప్రార్థిస్తారు. గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు మయూర వాహనం మీద దర్శనమిస్తాడు. మధ్యన సర్పరాజు వాసుకి దర్శనమిస్తాడు. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయం పక్కనే ఉన్న ఉమామహేశ్వర ఆలయానికి చేరుకొని ఆ మహేశ్వరుని మనసా వాచ భక్తితో సేవిస్తారు. గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అదే ప్రాంగణంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం పంచాయతన ఆలయం. ఈ ఆలయంలో ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణేశుడు, మహేశ్వరుడు దర్శనమిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది దేవుళ్ళు ఉపాలయ దేవుళ్ళుగా విరాజిల్లుతూ ఉన్నారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఆ ఉప ఆలయాలను కూడా దర్శించుకొని తరిస్తారు. ఇదే ప్రధాన ఆలయానికి ఎడమ వైపున్న సంపుటి నరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని మనసా వాచా కొలుస్తారు. తరువాత ఇదే ఆలయంలో ఉన్న నాగ మంటపానికి చేరుకుంటారు. ఈ మంటపంలో శిలారూపంలో ఉన్న నాగేంద్రుడు భక్తులకి దర్శనమిస్తాడు. నాగేంద్రుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో కొలువున్న ధర్మదేవతలు హోషలగమ్మన్న ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన హోషలగమ్మన్న ధర్మదేవత అమ్మవారిని భక్తితో దర్శించుకుని ప్రణమిల్లుతారు. అనంతరం ప్రధాన ఆలయానికి చేరువలో ఉన్న ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ఉద్యానవనాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం అత్యంత పురాతనమైనది. నిత్యము రద్దీగా ఉండే ఈ గర్భాలయంలో ఆది సుబ్రహ్మణ్య స్వామివారు పుట్ట రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఈ పుట్ట మీద సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిమ ఒకటి దర్శనమిస్తుంది. అలాగే ఈ ప్రాంగణంలో నాగ సర్పాలు కూడా భక్తులకి దర్శనమిస్తాయి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోనిదే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న ఫలితం దక్కదు అంటారు. ఆ కారణంగానే ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని తరిస్తారు. దట్టమైన అడవి మధ్యలో కొలువైన స్వామివారిని ఎన్నో ప్రయాసలు ఓర్చుకొని భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. అలాంటి భక్తుల ఆకలి తీర్చడానికి దేవస్థానం అన్నప్రసాదాన్ని అందిస్తోంది. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దివ్య దర్శనం అనంతరం తృప్తితో
వెనుతిరిగే భక్తులకి ప్రసాదం రూపంలో అన్న ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తుంది దేవస్థానం. అందుకు అనువుగా భక్తులకి సులువుగా ఉండేందుకు ప్రధాన ఆలయానికి ఎడమవైపు నిత్యాన్నదాన భవంతిని ఏర్పాటు చేశారు. ఉదయం రాత్రి 2 పూటలా భక్తులకి ఇక్కడ ఎటువంటి రుసుము లేకుండా నిత్యం అన్న ప్రసాదాన్ని అందిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తితో అందించే ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత స్వామివారి సంపూర్ణ దర్శన భాగ్యానికి నోచుకున్న భావన భక్తులలో కలుగుతుంది. దేశ విదేశాల నుండి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్నప్రసాదం రూపంలో ఉచితంగా 2 పూటల భోజనం అందిస్తుంది. ఆది దంపతుల ముద్దుల కుమారుడు, తారకాసుర సంహారానికి కారణ జన్ముడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. భక్తులను చల్లగా కాచే కరుణామయుడు. కార్తికేయుడుగా, కుమారస్వామిగా పూజలు అందుకుంటున్న కుక్కి సుబ్రహ్మణ్య స్వామి కరుణ కటాక్ష వీక్షణలు మనందరి మీద ఉండాలి అని ఈహా టీవీ కోరుకుంటుంది. సో చూశారు కదా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర. ఈహా టీవీ మన తెలుగు ప్రేక్షకుల కోసం మీ అందరికీ అందిస్తుంది. ఇక్కడికి వచ్చి దర్శించుకోలేని వాళ్ళు ఈ డాక్యుమెంటరీ చూసి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు.